హాయ్ అండి. నేనైతే ఒక 3 చోట్ల నుండి అయితే స్టాక్ తెచ్చానండి. ఫస్ట్ గుంటూరు తెచ్చాను. తర్వాత అహ్మదాబాద్ నుంచి. అది క్యాష్ ఆన్ డెలివరీ అన్నారు. కానీ తర్వాత ఇవ్వలేదు. తర్వాత నేను అమౌంట్ పే చేశాక వాళ్ళైతే పంపించారు DTDCకి. తర్వాత హైదరాబాద్ నుండి తెచ్చిన తర్వాత అప్పుడు కొంచెం బిజినెస్ జరిగిందండి. నేనైతే ప్రమోషన్లు కూడా ఇచ్చాను. ఇంకా ప్యాకింగ్ కవర్లు వచ్చేసేసి ఇవిగోండి ప్యాకింగ్ కవర్లు. ఇవి సైజులు ఉంటాయండి. సైజులను బట్టి మనం తీసుకోవాలి. నేనైతే 12x16. ఇందులో వచ్చేసి ఒక 100 కవర్స్ అయితే ఉంటాయి. ఇవి మా అమ్మ చెత్త కవర్లు అనుకొని పారేసిన రోజులు కూడా ఉన్నాయండి. ఇవేంటి చెత్త కవర్లు అనుకుంటా అని చెప్పేసి చెత్తకు కూడా పెట్టేసింది. తర్వాత ఈ చెత్త కవర్లు కాదమ్మా ప్యాకింగ్ కవర్లు అని చెప్పేసి ఇంకా ఈ కొన్ని ఉంటే దాచాను. అయితే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే అహ్మదాబాద్ వాళ్ళు ఫొటోస్ నేను వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఫొటోస్ సెండ్ చేస్తారండి. ఫొటోస్ పెట్టమంటే, లేదంటే వీడియో కాల్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్తారు. వీడియో కాల్లో అయితే అసలు నాకేం అర్థం కాల. సరే ఫొటోస్ పెట్టారు. ఫొటోస్ పెట్టిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని అడ్రస్ అదంతా పెట్టేసిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పారు కదండి. అంటే లేదు మీ పిన్ కోడ్కి వచ్చేసేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదు, పోస్ట్కి పంపించమని అంటే కూడా అసలు లేదు 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 అని చెప్పారు. ఇంకా చేసేదేం లేక నేనైతే అమౌంట్ పంపించాను. పంపించిన తర్వాత DTDCకి వేశారు. ఆ అమౌంట్ కూడా ఆ ఛార్జెస్ కూడా నాకే పడినాయి. అదైతే ఆ వచ్చిన స్టాక్ కూడా పోలేదు. అవి కూడా అలాగే ఉన్నాయి. గుంటూరు నుండి తీసుకొచ్చిన స్టాక్ కూడా పోలేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఏదైతే సేల్ అవుతాయో అది మాత్రమే తెచ్చుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు అది మిస్టేక్. మనకి పోని సైజులు అయితే తెచ్చుకోకూడదు. సెట్కి వచ్చేసి ML XL XXL ఉంటుంది. లేదు సింగిల్ కలర్కి 4 డిజైన్కి 4 కలర్లు వచ్చినాయి అనుకోండి, అవి తెచ్చుకోవచ్చు. మనకి ఏవైతే పోతాయి. నేను ఎక్కువ XXL ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు XXL ఇమ్మన్నా. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు XXL తీసుకుంటారా, మిగతా చిన్న సైజులు కూడా అడుగుతారు కదా, ఇవి కూడా ఉండాలి అని చెప్పి ఇచ్చారండి ఆయన. అలా అయితే తెచ్చుకోకండి. ఫస్ట్ మీకు బిజినెస్ జరగాలి అంటే మీకు ఏ సైజులు అయితే పోతాయో అవే తెచ్చుకొని సేల్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు అడిగేదాన్ని బట్టి మనం తెచ్చుకోవచ్చు. చిన్న సైజులు అయితే అస్సలు పోవండి. ML అస్సలు పోవు. XL XXL ఇంకా పై సైజులు ఇంకా కొంచెం పెద్ద సైజులైనా పోతాయి, కానీ అసలు చిన్న సైజులు అస్సలు పోవు. నా దగ్గర మిగిలిన స్టాక్ అంతా అక్కడ ఉండిపోయింది. నేను ఒక వీడియోలో చూపిస్తాలేండి ఎంత స్టాక్ మిగిలింది ఏంటి అని. XXL వరకే చిన్న సైజులు తెచ్చుకోకూడదు. XXL సైజుల నుంచి పై సైజులు అయితే కొంచెం పర్వాలే, ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కానీ చిన్న సైజులు అంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళని అడిగి తీసుకోవాలి. ఇంకా అలా తీసుకొచ్చిన తర్వాత ప్రమోషన్ నుంచి కూడా ఒక ఆర్డర్ కూడా రాలేదండి. అప్పుడు మళ్ళీ నేను అనిత కలెక్షన్స్ అని ఒక ఛానల్ పెట్టాను. మళ్ళీ దానిలోనే షార్ట్స్ వీడియోలు అలా అప్లోడ్ చేస్తే ఒక్క ఆర్డరే వచ్చింది. ఆ ఒక్క ఆర్డరు నెల్లూరు నుంచి ఒక్క ఆర్డర్ వచ్చింది. మామూలుగా ఇంటి దగ్గర సేల్ చేయటం, అక్కడి నుంచి ఒక ఆర్డర్ రావటం, ఇక ఒకటి ఫ్రాడ్ కాల్ ఒకటి వచ్చింది. ఇక అంతే, కథం, క్లోజ్. బిజినెసే క్లోజ్ చేసుకున్నాను నేను. అంటే మళ్ళీ రిపీట్గా పెట్టుకోవాలి, పెట్టుబడి పెట్టాలి. ఆ అమౌంట్ ఇప్పుడు మనం ఒక 10,000 అమౌంట్ పెట్టి తెచ్చుకున్నాను అనుకోండి, నాకు అందులో ఒక 6,000 ఒక 5,000 అలా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ దానికి అమౌంట్ యాడ్ చేయటం, మళ్ళీ తెచ్చుకోవడం, అట్లా ఒక 2-3 టైమ్స్ అయిపోయింది. అంటే నేనే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కదా. ఒక 5,000 to 6,000 వచ్చినాయి అనుకోండి, దానికి అమౌంట్ కొంచెం అన్న పెట్టాలి కదా మనం. ఒక 4,000 అలా పెట్టాల్సి వచ్చేది. అలా ఒక 2-3 టైమ్స్ అయితే నేను పెట్టుకొని తెచ్చుకున్నా. ఇంకా తర్వాత నా వల్ల కాదులే అని చెప్పేసి నేనైతే ఆపేశాను. కొన్ని కలెక్షన్స్ ఛానల్ చూసినప్పుడు మనం XL ఉందా వాళ్ళకి ఏదన్నా ఫోటో పెడితే లేదంటే వాళ్ళ వీడియో చూస్తేనో మొత్తం అయిపోయింది, స్టాక్ అంతా అయిపోయింది, స్టాక్ అసలు ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు కదండి. అలాగే నేను కూడా అవుతానేమో. నేను కూడా స్టాక్ తీసుకొస్తున్నాను కదా, ఇక్కడ సేల్ చేసేసుకుంటే ప్రమోషన్ ఇచ్చాను, నాకు కూడా ఆర్డర్స్ వస్తాయి అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఎలాగా అంటే తెచ్చుకున్న స్టాక్ అంతా అయిపోద్దేమో, ఇంకేం ఉండదు అనుకొని, తర్వాత తీరా చూస్తే అసలు సీన్ రివర్స్. అసలు మొత్తం ఫుల్గా రివర్స్. అసలు ఏం లేదు.
నేనే ఇంకా వాళ్ళ దగ్గరికెళ్ళి తీసుకొని ఒక బ్యాగ్‌లో తీసుకొని పలానా తీసుకొచ్చాను అని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చి రావటం. తర్వాత ఇచ్చేవాళ్ళు వెంటనే ఇచ్చేవాళ్ళు. లేదనంటే గనక తర్వాత ఇచ్చేవాళ్ళు. నేను అలా అనుకున్నా. నేను అలా ఎక్స్‌పెక్ట్ చేశా. ఓహో! ఇలా పెడతారనుకుంటా. స్టాక్ తీసుకొచ్చిన తర్వాత ఇవంతా అయిపోయినాయి. మీ సపోర్ట్‌కి థాంక్స్ అది ఇది అని చెప్తారు కదా! నేను కూడా అలాగవుతానేమో అనుకున్నా. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేశా నేనైతే. ఓహో! అయిపోతాయి అనుకుంటలే ఏముంటాయి బట్టలే కదా! తక్కువ అందులోనూ చాలా తక్కువ ప్రైస్‌లండి. అసలు నేను మార్జిన్ కూడా వేసుకున్నది ఒక 20, 30 రూపీసు. అదొక 250 అనుకోండి. 250 అయితే నేను 280కి ఇచ్చేసేదాన్ని. ఇంకా చాలా తక్కువ ప్రైస్‌లే కదా! తీసుకుంటారులే అనుకున్నా గానీ అయినా అవ్వలేదు. మళ్ళీ నేను గివ్ అవేస్ ప్లాన్ చేశాను. ఒకవేళ సబ్స్క్రైబర్లు ఇంక్రీజ్ అయితే గివ్ అవే ప్లాన్ చేసుకున్నా. చాలా తక్కువ రేట్ ఆఫర్‌లో చెవులీలు ఉంటాయి చూడండి. అయి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా. అయి కూడా చూపిస్తాలేండి ఒకరోజు. నేనైతే ఓహో! ఇలా తెచ్చిన స్టాక్‌లో ఏమైనా మిగిలిపోతే క్లియరెన్స్ సేల్‌గా పెట్టాను. మళ్ళీ గివ్ అవేస్ ఇద్దాంలే అనుకున్నా. కనీసం ఒక 500 1Kనో సబ్స్క్రైబర్లయితే కనీసం గివ్ అవే ఇద్దాము. లేదు క్లియరెన్స్ సేల్‌లోనైనా చెప్పేసి ఇది క్లియరెన్స్ సేల్ అని చెప్పి గివ్ అవే ఇద్దామనుకున్నాను. చాలా ప్లాన్ చేసుకున్నానండి. ఏం అవ్వలేదు. అలాగే ఉండిపోయింది. స్టాక్ అంతా అలాగే ఉండింది. ప్రమోషన్ వాళ్ళకి నేను కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక 2000, 3000 అడిగారండి. సరే మరి ఎందుకులే మరి చాలా చిన్న బిజినెస్సే కదా! ఎందుకులే అని చెప్పేసేసి ఒక గుంటూరు ఛానల్ వాళ్ళని 750కి ఒక విజయవాడలోనే ఒక ఛానల్ ఉండేదండి. ఆ ఛానల్‌కొచ్చేసి 400, 500 అలాగా ఇచ్చి చేపించుకున్నాను. కానీ యూజ్ ఏం లేదు ప్రమోషన్ల వల్ల. ప్లస్ షిప్పింగ్ పెట్టా నేనైతే. నాకంటే తెలీదు పోస్ట్‌కి ఎంత పడిద్ది, పర్ కేజీకి ఎంత పడిద్ది, లేదంటే డీటీడీసీకి ఎంత పడిద్ది అనేది ఏం తెలీదు. నేను పోస్ట్‌కి పెట్టుకున్నా. కానీ ఆ మేడం కూడా మేడం మీకు ఎప్పటికి కావాలి అని అంటే నాకు రేపటికల్లా కావాలి అన్నారు. మరి పోస్ట్‌లో ఏమంటారంటే వద్దండి నాకు డీటీడీసీ కని. నేను డీటీడీసీకి వెళ్ళి అది వెయిట్ చూపించిన తర్వాత పర్ కేజీకి 100 రూపీస్ ఎంతో చెప్పారు. పర్ కేజీకి 100 రూపీస్ చెప్పారు. నేను అక్కడే ఉండి ఆ మేడంకి ఫోన్ చేసి మేడం వెయిట్ ఎంతుంది? పర్ కేజీకి 100 రూపీస్ అని అంటే ముందు ఫస్ట్ డ్రెస్ కాస్ట్‌కి మాత్రం నాకు వేశారండి. తర్వాత మళ్ళీ అక్కడికెళ్ళి ఆ వివరాలన్నీ ఆ మేడంకి చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ నాకు అమౌంట్ అనేది వేశారు. చార్జెస్ అమౌంటు. ఇదైతే ఇలా జరిగింది. షిప్పింగ్ ఎందుకు పెట్టాను అన్నది నేను నెక్స్ట్ వీడియోకి చెప్తాను.